విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత పాచిపెంట సాలూరు మక్వలో పార్టీ శ్రేణులను కార్యకర్తలను ప్రజలను కలిసి కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ పాచిపెంట మండలంతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉందని, గతంలో కూడా గీత సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ధి పొందినట్లుగా గుర్తు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందని, 2014లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన నేను నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి తోటి విభేదించడం, బయటకు రావటం, అప్పటి నుంచి అన్ని పార్టీలతోటి సమన్వయంతో ముందుకు వెళ్లటం జరిగిందని, ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కటే మాట అన్నారని, గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయాలని, గెలిచే వరకు నువ్వు రాజకీయంగా ఉండు, కానీ గెలిచిన తర్వాత ప్రజలు నిన్ను నమ్మి ఓటేశారు కాబట్టి ప్రజలకు మంచి చేయవలసిన బాధ్యత ఉందని, కాబట్టి అందరితో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగిందని, ఆయన ఆదేశాల మేరకే నేనందరితోటి కలిసి పనిచేశానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో వీలున్నంత వరకు అభివృద్ధి చేయగలిగినంత చేశాను, కానీ అప్పుడు ఒక రీజనల్ పార్టీలో, ప్రస్తుతం బీజేపీ లాంటి పెద్ద పార్టీ నుండి పోటీ చేయడంతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రాజెక్టులను తీసుకురావడానికి అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటు విధి విధానాలు తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం చూస్తే మనలో గెలిచిన చాలా మంది ఎంపీలకి ఇప్పటి వరకు ఒక్క క్వశ్చన్ ఎలా అడగాలన్నది కూడా తెలియని పరిస్థితిలో పార్లమెంట్లో ఎన్నికైన కొంతమంది ఉన్నారని తెలిపారు. ఇంకా ఫౌండేషన్ అండి నేనప్పుడు ఎంపీ మీరు ఒక గిఫ్ట్ కూడా నాకు ఇచ్చారు. హై స్కూల్లో పెట్టాను. గీతా ఫౌండేషన్
చేస్తాను.